2029కి మహిళా బిల్లు వచ్చేస్తుంది ఎన్నికల లోపలని తెలుసుకొని ఈ రోజు నువ్వు డ్రామాలు ఆడుతున్నావు. కానీ మహిళా బిల్లుకు ఓటేయాల్సిన సమయంలో ఎందుకు ఓటేయకుండా దొంగ ఆటలాడారో తెలుగుదేశం పార్టీ జనసేన చెప్పాల్సిన బాధ్యత ఉంది. దొంగాట ఆడిన కాంగ్రెస్ తో జతగట్టి విందులు వినోదాలు ఎందుకు చేశారో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కు ఉంది. అలా కాకుండా ఈరోజు కేవలం పచ్చ ఛానల్లో ప్రజల్ని మోసం చేయడానికి మీరు మాటలు చెప్తే ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు అన్న విషయాన్ని మరొకసారి తెలుసుకోవాలి. అలాగే ఈరోజు ఎంత సిగ్గుచేటంటే నెత్తి మీద రూపాయి పెడితే పావలాకు కూడా అమ్ముడు పోని వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. సైకో 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 అని. అసలు సైకో పార్టీ ఎవరిదండి? తెలుగుదేశం పార్టీ కాదా? గత 2 ఏళ్లలో సైకో పాలనతో జనాల్ని పీడించింది మీరు కాదా చంద్రబాబు నాయుడు? ఆనాడు ఎన్టీఆర్కి బట్టలు ఇప్పించి ఈనాడులో కార్టూన్లు వేయించిన సైకో మీరు కాదా? హరికృష్ణ సెవెన్ దగ్గర కేటీఆర్తో పొత్తుల గురించి మాట్లాడిన సైకో మీరు కాదా? జూనియర్ ఎన్టీఆర్ తల్లిని బండ బూతులు తిట్టించిన సైకో మీరు కాదా? పవన్ కళ్యాణ్ గారి తల్లిని బూతులు తిట్టించిన సైకో మీ కొడుకు కాదా? అమిత్ షా మీద చెప్పులు వేయించిన సైకోలు మీరు కాదా? ఈరోజు పెద్ద ఎన్టీఆర్కి వెన్నుపోటు మీరు పొడిస్తే చిన్న ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన సైకోలు మీ కొడుకు కాదా అని అడుగుతున్నాను. మీరా జగన్ గారిని సైకో అని సిగ్గు లేకుండా మాట్లాడటం, మళ్ళీ మాట్లాడించడం మహానాడులో. ఎందుకంటే మీరు ప్రజలకు చేస్తామన్న సంక్షేమము అభివృద్ధి చేయలేదు, జగనన్న ఇస్తున్నవి ఇవ్వలేదు, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగంతో డైవర్షన్ పాలిటిక్స్తో కాలం గడుపుతున్నారనేది అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు శ్రీహరి గారిని ఏ విధంగా తీసుకెళ్లారు, ఈరోజు కేఎన్ఆర్ గారిని జగన్ గారి పిఏగా ఉన్న వ్యక్తిని కూడా తీసుకెళ్లి మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయటం, మీ చేతగానితనానికి మీ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్ గారిని వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయడమే కాకుండా ఆఖరికి కొమ్మినేని గారు నవ్వారు అని కూడా కేసు పెట్టి జైల్లో పెట్టారు. ఇది ఎక్కడైనా ఇవి వింటుందా? అలా గనక కేసులు పెట్టుకుంటూ పోతే తెలుగుదేశం జనసేన పార్టీలో మీతో పవన్ కళ్యాణ్తో సహా అందరూ జైల్లోనే ఉండాలి. మీరు మాట్లాడినంత నీచంగా, మీరు మాట్లాడినన్ని అబద్ధాలు, మీరు చేసినన్ని మోసాలు ఎవరు కూడా చేసి ఉండరు. కానీ కక్ష సాధింపుతో ఈరోజు కేఎన్ఆర్ గారిని తీసుకెళ్లటం ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. తొందరలో మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోలీసుల్ని మీ చేతుల్లో పెట్టుకొని ఈరోజు మహిళలకి రక్షణ లేకుండా చేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి కేసులు పెట్టడం, వాళ్ళని కొట్టినా చంపినా కేసులు లేకుండా చేయటం, దీనికి పోలీసు వ్యవస్థని వాడుకుంటూ దేశంలోనే పోలీసు ర్యాంకింగ్లో దిగజారిపోయింది. ఈరోజు హింసల్లో, దాడుల్లో, దోపిడీల్లో, అబద్ధపు ప్రచారాల్లో తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ఉందన్న విషయం అందరూ కూడా చెప్తున్నారు. సర్వేల్లోనే తెలుస్తుంది. ఇంకైనా సిగ్గు తెచ్చుకొని రాబోయే 3 సంవత్సరాల్లో అయినా ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తూ అభివృద్ధి చేస్తూ ముఖ్యంగా మహిళలకి రక్షణ కల్పించండి అని కోరుకుంటున్నా. శ్రీశక్తి అని పేరు పెట్టుకోవడం కాదు, మనని కన్న మన తల్లికి గౌరవించినట్టే ఈ రాష్ట్రంలో ప్రతి మహిళని గౌరవించి మహిళా సాధికారత దిశగా మీరు అడుగులు వెయ్యాలి. అవి వదిలేసి మీరు ముగ్గురిని కనండి 30,000 ఇస్తా, వాళ్ళకి నలుగురిని కనండి 40 ఇస్తానని పిచ్చి మాటలు, దిగజారుడు మాటలు మాట్లాడద్దు. పేదవాడేమో ముగ్గురిని గనాలంట, నలుగురిని గనాలంట, నువ్వేమో లింగులిట్టుకని ఒకడిని గంటావు, నీ కొడుకు లింగులిట్టుకని ఒకడు గంటాడు. డబ్బున్న మీరేమో రెండో వాళ్ళని గనరు, డబ్బు లేని వాళ్ళు 3-4 గనాలా? 30,000తో వాళ్ళ జీవితం అంతా కూడా వాడి తిండికి, వాడి బట్టలకి, వాడి చదువుకి, వాడికి ఒళ్ళు బాగాలేకపోతే వైద్యానికి అన్నిటికీ సరిపోతుందా? అమ్మఒడి ఇవ్వు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వు,
స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీస్తావు, ట్యాబులు తీసేస్తావు,